Ta-da, bye-bye. Good morning. Wait. I'll say good morning. I'll say Hyderabad. Good morning. Hyderabad. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినోద్ నారాజ్. వ్లాగ్లోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నా ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. సో ఇంకా నెక్స్ట్ వ్లాగ్లోకి వచ్చేటప్పటికి మేమేంటి ఇంత సీరియస్గా రాస్తున్నాం అని అనుకుంటున్నారా? మేమేమొచ్చి ఇప్పుడు పర్మిషన్ లెటర్ రాస్తున్నాము. ఈ పర్మిషన్ లెటర్ అవన్నీ ఎందుకు అని అంటే మేమేమొచ్చి మా ఇంటర్న్షిప్ కోసం వేరే ప్లేస్కి వెళ్తున్నాము. సో 45 days మేము ఇంటర్న్షిప్కి వెళ్తున్నాం అన్నట్టు ఒక లెటర్ రాసి డీన్ దగ్గర సైన్ తీసుకోవాలి. ఈ ఫార్మాలిటీస్ అన్నీ ఓన్లీ ఫర్ హాస్టల్ స్టూడెంట్స్. సో మేము హాస్టల్ స్టూడెంట్స్ కాబట్టి హాస్టల్లో అఫీషియల్గా ఒక 45 days ఉండట్లేదు అని చెప్పి డీన్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇది మా వార్డెన్కి ఇస్తే వాళ్ళు నమ్ముతారు దట్ రియల్గా మేము హాస్టల్ నుంచి బయటకి ఇంటర్న్షిప్ కోసమే వెళ్తున్నామని. మీరు కనుక నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసుంటే తెలిసిండేది, నేను ఆల్రెడీ నా సెకండ్ సెమిస్టర్ ఇంటర్న్షిప్కి వెళ్ళేటప్పుడు నేను ఇవన్నీ మెన్షన్ చేశాను, చాలా క్లియర్గా చూపించాను వ్లాగ్లో. సో ఆ వ్లాగ్ కనుక చూడకపోతే పైన పిన్ చేస్తాను, చూసేయండి. సో అందరూ రాసేసాక ఇంకప్పుడు మా క్లాస్ ఉంది, అందరూ కలిసి వెళ్ళలేమని చెప్పి ఒక పర్సన్ దగ్గర ఇచ్చి తను వెళ్ళి సైన్ తీసుకొని వచ్చింది అందరి కోసం. I'm going to internship. Bye. Even we are going. ఎస్, ఈరోజే మా లాస్ట్ డే. రేపటి నుంచి ఇంటర్న్షిప్స్కి ఎవరు ఇంటర్న్షిప్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరు రాస్తారు? సో ఈరోజే లాస్ట్ డే, అంటే రేపు కూడా కాలేజ్ ఉంది, కాకపోతే రేపు వచ్చి జస్ట్ ఎగ్జామ్ రాసేసి వెళ్ళిపోతాము. ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి రేపు వచ్చి ఎగ్జామ్ రాసేసి వెళ్ళిపోతాం. సో ఇదేమొచ్చి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మాకు ఎగ్జామ్ ఉంది. సో మార్నింగ్ నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ మెస్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసాను. డోంట్ స్టడీ, ఐ డోంట్ స్టడీ. రెడీ ఫర్ ఎగ్జామ్. என்ன 2 mark ആൻസർ വേണമാ? ടുട്ടു യു ഷോ ഹിമാ. എനിക്ക് എന്തെങ്കിലും അറിയണ്ടേ? 2 mark എനിക്ക് എന്തെങ്കിലും അറിയണ്ടേ? പറഞ്ഞു തരാൻ ഞാൻ പഠിച്ചില്ല. ఇంక ఎగ్జామ్ 10 minutesలో ఉంటుందనగా ఇప్పుడు కూర్చొని మేము ఏదో పైన అలా చదువుకుంటున్నాము. అండ్ కొంతమంది అయితే డీలింగ్లు కూడా చేసుకుంటున్నారు, 2 marks చూపించు 10 marks చూపించు అనుకుంటూ. నేనైతే ఆ లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ బ్యాచ్లోనే ఉండను, ఎందుకంటే నాకు లాస్ట్ మినిట్లో చదివితే ఏది బుర్రలో ఉండదు. ఎంత చదివినా కూడా నైట్ ఎంతవరకు అయితే చదువుకుంటానో అంతతో క్లోజ్ చేసేస్తాను. మార్నింగ్ ఏది నా బుర్రలోకి రష్ చేయను నేను. సో అలా నాకు వచ్చినటువన్నీ రాసేసి ఫైనలీ ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాము. సో అంతే, ఇంకా కాలేజ్కి బాయ్ బాయ్. అంటే పర్మనెంట్గా బాయ్ బాయ్ కాదు, ఓన్లీ ఇంటర్న్షిప్ అయిపోయే వరకే. ఇది డీన్ దగ్గర సైన్ తీసుకున్నాము నిన్న. ఇప్పుడు ఏమొచ్చి ఇది వార్డెన్ దగ్గర సబ్మిట్ చేయాలి. సో వార్డెన్ దగ్గర సబ్మిట్ చేసి ఇంకా కొంచెం ప్యాకింగ్ అవన్నీ ఉన్నాయి, ప్యాకింగ్ చేసేసుకొని తినేసి ఇంకా ఆఫ్టర్నూన్ తినేసి ఇంకా ఈవినింగ్ నేను స్టార్ట్ అవుతాను. ఈవినింగ్ 4:30కి అట్లా స్టార్ట్ అవుతాను. ప్రస్తుతానికైతే ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి మళ్ళీ నేను వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. చాలా వర్క్ ఉంది గైస్. టేక్ దిస్ నా లాస్ట్ వన్. ఓకే బాయ్. అబ్బాయి ఫామ్ అబ్బాయికి ఇచ్చేసాను, ఎందుకంటే అబ్బాయి బాయ్స్ హాస్టల్ కాబట్టి. ఓకే చలో, మేము వెళ్ళి సబ్మిట్ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. బాయ్. సో ఎగ్జామ్ అయిపోయాక ఆ ఫామ్స్ వార్డెన్కి సబ్మిట్ చేద్దామంటే అక్కడ లేరు వార్డెన్. సో మళ్ళీ కొంచెం ప్యాకింగ్ అవన్నీ చేసుకొని కొంచెం ఆఫ్టర్నూన్ పైన వచ్చాము. అప్పటికి ఫుల్ వర్షము. సో ఎలాగో పర్మిషన్స్ తీసేసుకున్నాము. ఓకే బాయ్. 4:20 అంటే 4:30కి వస్తారులే, రండి. 4:30 కిందికి దిగేసేయండి. బాయ్ గాయ్స్. లేలే 4:20, నీకంతా 4:30 చెప్తే నువ్వు 5కి వచ్చే రకం. సో లాస్ట్ టైం వ్లాగ్లో చూసుంటే మీకు తెలిసిండేది, లాస్ట్ టైం కూడా నేను ఇంటర్న్షిప్కి వెళ్ళేటప్పుడు ఇలానే నా బెడ్ మొత్తం నీట్గా ఫోల్డ్ చేసేసి పైన ఒక బ్లాంకెట్ లేకపోతే ఒక టవలో వేసేసి వెళ్తాను. సో ఫైనలీ మొత్తం బెడ్ అంతా సర్దేశాను, ఎవ్రీథింగ్ ఇస్ డన్ అండ్ ఐఎమ్ రెడీ టు గో. సో ప్యాకింగ్ అంతా అయిపోయింది, లగేజ్ అంతా కూడా రెడీగా ఉంది. బయట ఏమో చీకటి ఉంది, ఎందుకంటే బయట అంతా బాగా వర్షం పడుతుంది. ఎలా మన ప్యాకింగ్ ఎట్టో అయిపోయింది, మనం అంతా సెట్ అయిపోయాం. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం.
కారిడార్ అంతా ఇంత చీకటి ఉంది. టైం ఇంకా ఆఫ్టర్నూన్ 3:30 3:40 అవుతున్నట్లు. ఓకే, వీళ్ళు ఏం చేస్తున్నాం చూద్దాం. శివు ఏది? ఇట్స్ ఓకే రా, ఏం చేస్తున్నావు? సీక్రెట్గా వచ్చి చూస్తున్నా. రెడీ అయిపోయింది ఈ పిల్ల కూడా. ఓకే, అటుపక్క ఇంకొకరు ఉన్నారు, వాళ్ళని కూడా చూద్దాం. బట్ ఇంకా దానికన్నా ముందు క్లైమేట్ చూడండి గాయ్స్, వర్షం పడుతుంది. సరే, నేను ఆ పిల్ల దగ్గరికి వెళ్తే ఆ పిల్ల ఏం చేస్తుందో చూస్తాను. ఇంకొక మేడం ఏం చేస్తుందో చూద్దాం. ఏం చేస్తున్నారా? లైట్ త్వరగా రెడీగా, టైం లేదు. అరే, నేను పర్ఫ్యూమ్ మర్చిపోయాను రా. ఇట్స్ ఓకే. ఓకే, త్వరగా రెడీ అవ్వు. ఫిట్ చెక్ గైస్. కంఫీ క్లోత్స్. ఇట్స్ ఓకే. మిగతా వాళ్ళు జాయిన్ అవుతారు. ప్రస్తుతానికి క్యూట్ ఉన్నావురా. సో ఫైనల్లీ ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. నన్ను మాత్రమే కావాలనుకుంటుంది పాపం. No, both are there. One auto is there, one auto is there. Yes, 3 suitcases. Yeah, 2. Two big suitcases are there, one shoulder bag. Ta-da, bye-bye. బై హాస్టల్. అక్షయకి పైన లగేజ్ అంతా వేసేసి బ్లాగ్ తీసుకుంటున్నా. బాయ్ బాయ్ కాలేజ్. అక్షయ్, నువ్వేం ఫీల్ అవ్వద్దు, నీ పైన లగేజ్ వేసానని తీసేసుకుంటా. చలో గైస్, చలో హైదరాబాద్. ఇదే గాయస్ మేము వెళ్ళాల్సిన ట్రైన్. ఇంత పెద్దగా ఉందో. అన్ని బ్యాగ్లో తీసుకుంటావా? ట్రైన్ వచ్చేసింది. బెడ్ లోపల. కాగు ఫస్ట్ ఐ మూవ్ దిస్. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తం ట్రైన్లో మొత్తం ప్రతి కోచ్లో మా వాళ్ళు ఉన్నారు. హాఫ్ ఆఫ్ ది ఎంబీఏ స్టూడెంట్స్ అందరూ ఈ ట్రైన్లో ఈ ట్రైన్లోనే ఉన్నారు. ప్రతి కోచ్లో మా వాళ్ళు ఉన్నారు. సో ప్రస్తుతానికి ఈ కోచ్లో మేము ముగ్గురం ఉన్నాము. సో కొంచెం అందరూ సెటిల్ అయిపోయిన తర్వాత వి ఆల్ ఆర్ ప్లానింగ్ టు సిట్ టుగెదర్ సో దట్ అందరూ ఒక దగ్గర ఉంటాము అని చెప్పి. సో యా, ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే అసలు నేను చిన్నప్పటి నుంచి ట్రైన్ జర్నీసే చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను ఇంత దూరం ట్రైన్ జర్నీ చేయడం, చిత్తూరు టు హైదరాబాద్. ఈ కోచ్కి ఇంకొకళ్ళు వచ్చారు. ఎక్కడికి వెళ్తున్నాం గైస్? ఎందుకు? సో మేమైతే ట్రైన్ ఎక్కగానే ఫుల్గా తినడమే స్టార్ట్ చేసాము. సో ఇప్పటికైతే ఇక్కడ కొంతమంది ఉన్నాము. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ స్టేషన్స్ లో కూడా ఒక్కొక్కరు యాడ్ అవుతూ ఉన్నారు. ఒక్కొక్కరు యాడ్ అవ్వడమే కాకుండా ఒక్కొక్క స్టేషన్ లో సెండ్ ఆఫ్ ఇవ్వడానికి పేరెంట్స్ కూడా వస్తున్నారు. సో ఫస్ట్ అయితే మా చిట్టి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. కలిపి కొందరు తింటారు.
ఏంటిది? విక్రమ్ ఎక్కడ కనిపించట్లేదు. సో ఆ తర్వాత మా బ్రదర్ వచ్చాడు. కొత్త అబ్బాయి యాడ్ అయ్యాడు కడపలో. ఇట్స్ డిన్నర్ టైం గైస్. మనన్ యాస్మిన్ కేక్ అది. ఫస్ట్ నార్మల్, गाड़ी संख्या 12798 वेंकटाद्रि सुपरफास्ट एक्सप्रेस चित्तौड़ से चलकर कर्नूल टाउन, गढ़वाल, महबूब नगर, शांति नगर के रास्ते कचिगुड़ा को जाने वाली प्लेटफॉर्म क्रमांक 1 पर టీ ఏమైనా తాగుదామంటే అసలు స్టాల్సే లేవు గైస్. చాయ్ లేదు గైస్ ఇక్కడ. టీ తాగుదామంటే వాట్స్ ద టైం గైస్? అనౌన్స్మెంట్ స్టార్ట్ చేయగానే ట్రైన్ వెళ్ళిపోతుందని పరిగెత్తుకుంటూ వెళ్ళాము, కాకపోతే ట్రైన్ వెళ్ళలేదు. కాచిగూడ రా గుంటూరు. ఇది పెద్ద టీ పిచ్చిది. దీనికి ఇప్పుడు టీ బ్రెయిన్లో వేసేటప్పటికి షీ వాంట్స్ టీ, కానీ ఇక్కడ టీ లేదు. ఇదే లాస్ట్. వీఆర్ నాట్ గెటింగ్ థాట్ లేదు. ఆ ఇద్దరు బాయ్స్ చూపించి నాకు టీ అని చెప్పారు కాబట్టి నా మైండ్లో వచ్చేసి. గుడ్ మార్నింగ్. మోస్ట్లీ ఇంకో 20 minutesలో దిగేస్తాం గాయస్. హాయ్ గాయస్, ఇప్పుడే అందరం మార్నింగ్.
అమ్మా చలో మీరేం చేతులు వదలరా? గుడ్ మార్నింగ్ హైదరాబాద్. వెయిట్, ఐ సే గుడ్ మార్నింగ్, హైదరాబాద్. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. సో వ్లాగ్లో అయితే నేను చాలా వరకు రాగానే పెట్టాను, సో దట్ యూ గైజ్ విల్ నాట్ మిస్ అవర్ ఫన్ అని చెప్పి. సో ఈ రోజుకి అయితే ఏంటే, మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.